హాయ్ ఫ్రెండ్స్, 1972 నుంచి ఇప్పటి వరకు ఏ మనిషి చంద్రుడి వైపుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. కానీ 54 ఏళ్ల చరిత్రను రికార్డును బద్దలు కొడుతూ నాసా చేపట్టిన ఒక క్రేజీ మిషన్ ఆర్టెమిస్ 2. ఈ మిషన్కు సంబంధించి మీకు తెలియని క్రేజీ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేయడానికి మీ సపోర్ట్ని నాకు అందిస్తారని ఆశిస్తూ, సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు మై ఛానల్. ఆర్టెమిస్ 2 ఒక మిషన్ మాత్రమే కాదు మామ, ఇది ఒక పెద్ద ప్లాన్లో భాగం. ఈ మొత్తం ప్రోగ్రాం పేరు ఆర్టెమిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ గోల్ ఏంటి అంటే మళ్ళీ మనుషుల్ని చంద్రుడి వైపు దించడం, అక్కడ పర్మనెంట్గా బేస్ ఒకటి ఏర్పాటు చేయడం, తర్వాత మార్స్కి వెళ్ళడానికి ప్రిపరేషన్ చేయడం. ఆర్టెమిస్ 2 అనేది ఈ ప్రోగ్రాంలో సెకండ్ మిషన్. ఫస్ట్ మిషన్ ఆర్టెమిస్ 1, అది అన్హ్యూమనైడ్ అంటే ఆస్ట్రోనాట్స్ లేకుండా టెస్ట్ మిషన్. కానీ ఆర్టెమిస్ 2లో ఫస్ట్ టైం హ్యూమన్స్ ట్రావెల్ చేస్తారు. ఈ మిషన్ చంద్రుడిపై ల్యాండ్ అవ్వదు, కానీ చంద్రుడి చుట్టూ తిరిగి వస్తుంది. ఇది బేసికల్లీ టెస్ట్ ప్లస్ రియల్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ మిషన్ మామ. ఈ మిషన్లో భాగంగా మొత్తం 4 ఆస్ట్రోనాట్స్ ఈ మిషన్లో ట్రావెల్ చేస్తారు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం ఒక ఉమెన్ చంద్రుడి దగ్గరికి వెళుతుంది అండ్ ఫస్ట్ టైం ఒక నల్ల జాతీయుడు కూడా ఈ మిషన్లో ఉన్నాడు. ఇది ఒక హిస్టరీని క్రియేట్ చేయబోతుంది. ఈ మిషన్కి యూజ్ చేసే రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్. ఇది నాసా ఇప్పటి వరకు చేసిన మోస్ట్ పవర్ఫుల్ రాకెట్. ఆస్ట్రోనాట్స్ ట్రావెల్ చేసే వెహికల్ వచ్చేసి ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్. ఈ ఓరియన్ క్యాప్సూల్స్లో వాళ్ళు లాంచ్ అవుతారు, స్పేస్లో ట్రావెల్ చేస్తారు, సేఫ్లీ ఎర్త్కి తిరిగి వస్తారు. ఇప్పుడు అసలు జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. రాకెట్ ఎర్త్ నుండి లాంచ్ అవ్వగానే ఎర్త్ ఆర్బిట్లోకి డీ స్పేస్లోకి వెళ్ళి అక్కడి నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఒక బిగ్ లూప్ని తీస్తుంది. తర్వాత తిరిగి ఎర్త్కి వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి సుమారు 10 రోజుల టైం పడుతుంది. ఇది సింపుల్గా అనిపించిన చాలా రిస్కీ అండ్ కాంప్లెక్స్ మిషన్. ఈ మిషన్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. డీప్ స్పేస్, రేడియేషన్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, కమ్యూనికేషన్ డిలే, ఆస్ట్రోనాట్స్ సేఫ్టీ, ఈ అన్నిటినీ రియల్ టైంలో టెస్ట్ చేస్తారనమాట. అసలు ఈ ఆర్టెమిస్ 2 ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఫ్యూచర్లో ఆర్టెమిస్ 3 మిషన్కి ఇదొక బేస్ లాంటిది అనమాట. చంద్రుడిపైకి ల్యాండింగ్కి ప్రిపరేషన్ లాంటిది. లాంగ్ డిస్టెన్స్లో హ్యూమన్ స్పేస్లో ట్రావెల్ చేయగలడా లేదా అనే ఒక టెస్ట్ లాంటిది. ఫ్యూచర్లో మనం మార్స్ మిషన్స్కి కూడా ఇదొక ఫౌండేషన్ లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఫ్యూచర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి స్టెప్పింగ్ స్టోన్ అనమాట. సో ఈ ఆర్టెమిస్ 2 సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ మిషన్ ఆర్టెమిస్ 3. మనుషులు చంద్రుడిపై మళ్ళీ అడుగు పెట్టబోతున్నారు. తర్వాత చంద్రుడిపైన ఒక బేస్ సెట్ చేసి అక్కడి నుంచి మార్స్కి జర్నీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో చూసారు కదా మామ, సో భవిష్యత్తులో మనం చంద్రుడి మీద ఇల్లు కట్టుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ వీడియోస్ మరికొన్ని చేయడానికి మీరిచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో సహాయపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.